ఎవరైనా నీ మీదకో లేదా నీ కుటుంబం మీదకో ఆయుధంతో దాడి చేయడానికి వస్తుంటే వాడిని కొడితే మళ్ళీ నా మీద ఎక్కడ పోలీస్ కేసు అవుతుందో, కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగాల్సి వస్తుందో అని భయపడి దెబ్బలు తింటూ సైలెంట్గా ఉండిపోతున్నారా? చట్టం దొంగలకే కాదు, సామాన్యుడికి కూడా ఒక పవర్ ఇచ్చింది. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ప్రాణం పోయే పరిస్థితిలో ఏ చట్టం కూడా నిన్ను చేతులు కట్టుకొని చావమని చెప్పదు. నీ ప్రాణం తీయడానికి వచ్చిన వాడిని ప్రాధేయపడక్కర్లేదు. వాడిని అడ్డుకునే క్రమంలో ఎదురుదాడి చేసి నిన్ను నువ్వు కాపాడుకోవడమే అసలైన న్యాయం. నీ ప్రాణానికి ముప్పు ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం నువ్వు ఏ ఆయుధం పట్టినా అది చట్టం దృష్టిలో కాదు, అది నీ జన్మ హక్కు. మన కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టంలో ఈ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా నిన్ను చంపడానికో, కిడ్నాప్ చేయడానికో, యాసిడ్ పోయడానికో లేదా ఆడవాళ్ళ మీద అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునే క్రమంలో లేదా పక్కన వాళ్ళని కాపాడే క్రమంలో ఎదుటివాడికి గాయాలైనా, చివరికి వాడి ప్రాణం పోయినా సరే చట్టం నిన్ను ముద్దాయిగా చూడదు. కానీ ఇక్కడ ఒక్క కండిషన్ ఉంది. ఆ దాడి నిజంగానే నీ ప్రాణానికి తీవ్రమైన ముప్పు తెచ్చేలా ఉండాలి. చిన్న చిన్న గొడవలకి ఈ చట్టం వర్తించదు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి చట్టం ఇచ్చిన ఈ పవర్ఫుల్ హక్కు గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఖచ్చితంగా షేర్ చేయి. నీకంటూ ఉన్న హక్కుల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ఫాలో చేయి.